ఒక దగ్గర సౌలు రాజుని గురించి రాస్తాడు. సెలహమ్మలెకోత్ అని. చిత్రంగా ఉంటాయి కొన్ని పదాలు, కొన్ని మాటలు మనం చదువుతూ ఉంటే. ఆ భయాన్ని విముక్తి చేసిన శిల అని చెప్పి కింద రాశాడు. సెలహమ్మలెకోత్ అంటే నాకు భయం కలిగితే నా భయం నుంచి నాకు విడుదల కలుగు చేసి శత్రువు చేతిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు. భయ విముక్తిని కలుగు చేసిన కొండ అది. శిల అన్నాడు కానీ కొండ. నా భయాన్ని నా దగ్గర నుంచి తొలగించినటువంటి నా దేవుడు. సెలహమ్మలెకోతు. ఇలాంటి సెలహమ్మలెకోతులు ఎన్ని నీ జీవితంలో 9 నెలలు నీ ప్రయాణములు నీకు ఎదురుపడలేదు? దేవుని బిడ్డలారా, కారణం ఏమిటనంటే మనము ఎల్లప్పుడూ ఆయన వద్ద ఉన్నాం. ఆయన మన చేతులు పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు. మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఆయన మేపుతాడు. అది గాఢంధకారం లోయ, పర్వాలేదు. దుడ్డుకర్ర దండముతో నిన్ను అక్కడ కూడా నీకు తోడుగా ఉంటాడు. పచ్చిక శాంతికరమైన జలముల శత్రువులు సడన్ గా నీ ఎదుటికి వచ్చేసారా, పర్వాలేదు, బిర్యానీ తిను. నువ్వు వాళ్ళు చూస్తూ ఉంటారు, ముందు నువ్వు బిర్యానీ తిను, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. మంచిగా బిర్యానీ చేసి నీ బిర్యానీ తింటా ఉండు. నువ్వు ఆ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము. ఎలా వర్ణించగలం ఆయన ప్రేమ, ఆయన ధారాళమైనటువంటి ఆ దాతృత్వ గుణం ఎలా వర్ణించగలం, ఎలా పూజించగలం, ఎలా మహిమపరచగలం?